శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదూ. అయితే నాతో కలిసి ఈ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఒక భాగం మాత్రం చదువుకుందాం. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు బహుమానంగా అనుగ్రహించి, ప్రత్యేకంగా మా ప్రభువా మీ పరిశుద్ధ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ వాక్యం ధ్యానించుకొని మా ఇదిన కార్యక్రమాల్లో అడిగిడుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ప్రభు ఈ దిన కార్యక్రమంలో మీకు మహిమకరంగా కొనసాగునట్లు మీ వాక్కు చేత మమ్మను బలపరచుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను. ప్రియ దేవుని ప్రజలారా, లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు గెన్నెసరెతు అనేటువంటి సరస్సు తీరమున ఆయన నడుస్తూ వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా వాక్యం బోధిస్తుంటున్నప్పుడు యేసు ప్రభు ఏ సమయంలో ఏ స్థలములో ఆయన ప్రయాణిస్తూ వాక్యం చెప్పిన యేసు ప్రభుతో పాటు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి అని సువార్తలలో చాలా సందర్భాలలో మనం చూస్తాం. మరి ఇక్కడ గెన్నెసరెతు సరస్సు తీరమున యేసు ప్రభు నడుస్తూ వెళ్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే చాలామంది జన సమూహం ఎక్కువైపోయి ఆయన పైన పడుతూ ఉంటే యేసు ప్రభు మరి గెన్నెసరెతు సరస్సు తీరమున ఉన్నటువంటి సీమోనుదైన పేతురు యొక్క ఒక ఓడను లేక ఒక దోణెను ఆయన చూసి ఆ దోణెలో ఎక్కి లోతుకు నడిపించు అని చెప్పి లోతుకు నడిపించిన తర్వాత ఆయన వాక్య పరిచర్య చేస్తారు. వాక్య పరిచర్య చేసిన తర్వాత లోతుకు నడిపించి వలలు వేయండి అని అంటారు. సో ఈ సంఘటన అంతటా కూడా మనకు బాగా సుపరిచితమైనటువంటి సంఘటన. అయితే ఈ వాక్యానికి ఏర్పాటు చేసుకున్న అంశం ఏమిటంటే లోతైన ఆత్మీయతలోని ఆశీర్వాదాలు. పేతురు గారు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన వల వేశాడు. విస్తారమైన చేపలు పట్టాయి. అంతకు పూర్వం అటువంటి ఆశీర్వాదాలు పొందడానికి లోతైన అనుభవం మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా యేసయ్యను మన కుటుంబం అనేటువంటి దోణిలోనికి యేసు ప్రభును ఆహ్వానించాలి. యేసు ప్రభుకు అవకాశం ఇవ్వాలి. యేసు ప్రభు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి కూడా హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎవరైతే తీస్తారో ప్రభువు వారిలోకి వచ్చి వారి హృదయంలోనికి, వారి కుటుంబంలోనికి వచ్చి వారితో కూడా భోజనం చేస్తాడని ప్రకటన గ్రంథములో మనం చూస్తాం. మరి యేసు ప్రభు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు. అయితే మొట్టమొదటిగా నీకు ఆత్మీయ లోతైన అనుభవం ఏమిటంటే యేసు ప్రభును నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానించాలి. రెండవది, ఆయన చేసిన పని ఏంటంటే యేసు ప్రభు తన దోణి ఎక్కిన తర్వాత వాక్యం బోధిస్తూ ఉన్నాడు. వాక్యం బోధిస్తుంటే పేతురు గారు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. కాబట్టే ఆయనకు విశ్వాసం కలిగింది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ అంటాడు కదా, వినుట వలన విశ్వాసం కలుగును. ఎస్, ఆయన విన్నాడు, యేసు ప్రభు మాట విన్నాడు, ఆయనలో విశ్వాసం కలిగింది. ఈయన మాటలో ఏదో శక్తి ఉంది, ఈయన మాటలో ఏదో బలం ఉంది, ఈయన మాటలో ఏదో అద్భుతం జరుగుతుంది, ఈయన మాటలో ఏదో మహిమ ఉంది అని నమ్మాడు. వల వేయమంటేనే నీ మాట ప్రకారంగా వేస్తున్నామని అన్నాడు. సో యాకోబు భక్తుడు 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము. సో విశ్వాసము క్రియల మూలముగా ఉండాలి. మూడవది, నీ ఆత్మీయత ఒక ఆరాధనకు వెళ్ళి వచ్చటం మాత్రమే కాదు.
ఆత్మీయత అనేది ఏదో ఆ, లోక సంబంధమైనటువంటి రీతిగా మన కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు. సంఘ ఆరాధనలు, ఆత్మీయమైనటువంటి సభలలో పాల్గొనడం మాత్రమే కాదు. అయితే వాక్యం వింటున్నావా? యేసు ప్రభును నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ ధోనిలోనికి ఆహ్వానించు. రెండవది, యేసు ప్రభు మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. వినట ద్వారా నీకు విశ్వాసం బలపడుతుంది. నువ్వు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసాన్ని కార్యరూపం దాల్చాలి. అప్పుడే నీ కుటుంబం పరిపూర్ణమైన ఆశీర్వాదాల చేత నింపబడుతుంది. నీ ఊహించలేనిటి ఆశీర్వాదాల చేత నువ్వు నింపబడతావు. అట్టి పరిపూర్ణమైన దీవెనల చేత దీవించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన, ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. అవును నాయన, మా యొక్క జీవితంలో పై విశ్వాసం కాక ఆత్మీయ లోతులోనికి వెళ్ళి మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.